ఇట్లాంటి కుండలు తీసుకుంటున్నాం. ఇది ఓకే. చింతపండు పెట్టావా? అన్నిట్లో వేసేసా, మామిడికాయలు వేసేసా. మామిడికాయలు వేసేమా, నేను బెల్లం వేస్తాను. ఓకేనా? ఏం చేస్తున్నామంటే 9 లేడీస్ కి 9 ఆడపడుచులకి కుండతో సహా ఏమేం వస్తువులు అవసరం పడతా అవన్నీ కుండలో వేసి ఇచ్చేస్తాం. పచ్చడికి ఏమేమి కావాలి? సూపర్ అండి. ఒక 2 రోజుల ముందుగానే మనకి సెలబ్రేషన్స్, ఉగాది సెలబ్రేషన్స్ వచ్చాయి. అంటే ఎనర్జెటిక్ గ్రూప్ ఫస్ట్ టైం ఈ ఇనిషియేటివ్ తీసుకుంది. ప్రతిసారి ఎప్పుడు మన ఇంట్లో చేసుకుంటాం కదా, ఈసారి ఎవరు లేనో బయట ఈవెన్ కుండ కూడా కొనే స్థితిలో లేని వాళ్ళకి మనం చేద్దాం అన్నట్టు ఫస్ట్ ఇనిషియేటివ్. ఎప్పుడు మన సంతోషం గురించి, మన ట్రెడిషనల్, మనం ఏదో కొంతలో ఎంత అంతలో ఇంత అన్నట్టు మనం మన సంతోషంతో ఇస్తున్నాం వాళ్ళకి. ఆంటీ ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే జనరేషన్ ఇంకా ఏమంటుందంటే కొనాలా అట్లా కూడా ఆలోచించే ఆడవాళ్ళు ఉన్నారండి. ఏదో ఒక బౌల్ తీసుకొని చేసుకుంటే అయిపోతుంది కదా. సో వాళ్ళకి అది మన ట్రెడిషన్, మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చిన సంస్కృతి అంటారు కదా. కొత్త కుండ తేవాలి, అందులో పచ్చడి చేసుకోవాలి, దేవుడికి పెట్టాలి, తర్వాత మనం తినాలి. ఇది మన పద్ధతి. సో అలా సంజయ్ గాంధీ నగర్ మన హిందూ ఫెస్టివల్. సో ఉగాది స్పెషల్ ఆఫ్టర్ అక్క లాంగ్ బ్రేక్ తీసుకొని, అది లాంగ్ బ్రేక్ కాదు, అది చాలా షార్ట్ బ్రేక్, బట్ దాన్ని మనం చాలా లాంగ్ బ్రేక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి ఓన్లీ 2 months లాగా ఉంది, కానీ అది ఒక 2 years లాగా అయిపోయింది, ఏ సెలబ్రేషన్స్ ఏం లేకపోకుండా. సో అందుకని నేను లాంగ్ బ్రేక్ అంటున్నాను, షార్ట్ బ్రేక్ అంటే ఏంటంటే చేతులు కాళ్ళు కట్టేసి ఇంట్లో పడేసినట్టు 2 months 2 years లాగా అయిపోయినాయి. సో ఆఫ్టర్ మన దాంతో మళ్ళీ మన యుగాది తోటి ఈ సెలబ్రేషన్స్ ని, సోషల్ సర్వీసెస్ స్టార్ట్ చేసినందుకు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. అందులో వన్ ఆఫ్ ద పార్ట్ నేను అయినందుకు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ నీరోక అండ్ పద్మ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. లేడీస్ ఏం చేస్తున్నామంటే 9 ఆడపడుచులు కదా అండి, వాళ్ళకి మనము ఏమంటారు చెప్పు, పచ్చడికి కావాల్సిన పదార్థాలు మేము కుకింగ్ బాగా చేస్తాం కదా, అందుకే కుండలోనే వేసి ఇస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్, చూసండి ఆంటీ చెప్పేది చెప్తానే ఉంది. ఆంధ్ర వాళ్ళు ఒక టైప్ చేస్తారు, తెలంగాణ వాళ్ళు ఒక టైప్ చేస్తారు, రాయలసీమ వాళ్ళు ఒక టైప్ చేస్తారు. మేము ఇప్పుడు చేసేది తెలంగాణ, కానీ అందులో అరటిపండు మిక్స్ అవుతుంది. ఆంధ్ర అన్ని చెప్పేవాళ్ళు తెలంగాణ, చేసేవాళ్ళు వీడియో తీసేవాళ్ళు ఆంధ్ర ఉండే, వీడియో తీసేవాళ్ళు రాయలసీమ, అండ్ పక్కన ఉండే నీరో అక్క మీరు చాగూర్. అందంగా అలంకరించుకోవడం మన తెలుగింటి సాంప్రదాయం. ఇప్పుడు నెక్స్ట్ దానికి సంకనం కట్టి ముందుగా చింతపండు రసం ఆల్రెడీ నానబెట్టాము. చింతపండు రసము, కొద్దిగా వాటర్, మిరియాలు, షడ్రుచులు అంటే తీపి, వగరు, పులుపు. అంటే మన జీవితంలో అన్ని రోజులు సంతోషంగా ఉండం కదా, కొన్ని రోజులు బాధలో ఉంటాము, కొన్ని రోజులు సంతోషంగా ఉంటాము. అందుకే ఈ ఉగాదికి అన్ని షడ్రుచులు ఎందుకు తింటామంటే అన్నిటిని తట్టుకొని మనం నిలబడగలగాలి. లైఫ్ లో దేనికైనా సంతోషం వచ్చినా ఎగరొద్దు, దుఃఖం వచ్చినా బాధపడద్దు, అన్నిటినీ ఈక్వల్ గా బ్యాలెన్స్ చేయాలి. అది ఉగాది చెప్పే మన చేదు నిజం, తీపి నిజం కూడా. తెలుగు టీచర్ కూడా ఇంత పర్ఫెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేమో కదా. ఇందులో ఏం వేస్తున్నాను? మిరియాల పొడి. యాక్చువల్లీ ఈ కాలంలో అందరు కారం పొడి వేస్తారు, కానీ మనం ట్రెడిషనల్ మిరియాల పొడి అది ఫాలో అవ్వాలి. యాక్చువల్లీ ఇది మామిడికాయ తురుము. మామిడికాయ తురుము పిందె తీసుకుంటాం, చిన్న చిన్న పిందె. చిన్నదే కాబట్టి ఒకటి అలాగే వేస్తున్నాం, ఏమనుకోకండి. చేదు కూడా కావాలి కదా జీవితంలో, అందుకే
ఇలా వేప ఎక్కువ వద్దు, కొద్ది కొద్ది లైట్ కొద్దిగా లైట్ తీసుకుందాం. అంతే లైట్ గా. మనకు కూడా దేవుడు తక్కువే ఇస్తాడు లేట్ అట్లా వీళ్ళు భరించలేరని ఏదో కొద్దిగా అలా పరీక్ష పెట్టాలని అలా ఇస్తుంటాడు అప్పుడప్పుడు. ఇప్పుడు అలా చిటికడే రావాలి ఆ, అంతే. ఇదిగోండి ఆ. కొద్దిగా ఉప్పు కూడా అవసరమే కదా మనకు. ఇప్పుడు ఏంటంటే టేస్ట్ లేదు కదా. అరటిపండు కోసి బెల్లం వేసాం కదా. అయిపోయింది. కొద్దిగా కొబ్బరి తురుము, అంటే క్రిస్పీ కూడా కావాలి కదా మనకు. పుట్నాల పప్పు, అది మీ ఇష్టం అండి. అంటే మామూలుగా మన తెలంగాణ స్టైల్ అయితే అసలు మామూలుగా అండి అది ఆంధ్ర వేద్దాం. ఎందుకంటే మనం వంటలు చేసి కలిపి అట్లా బాగా మిక్స్ చేద్దాం. మీ చేతులు కూడా పెట్టండి కొంచెం. ఇదేం లేదు. ఇప్పుడు షర్ట్ చాలా చాలా బాగా నడుస్తున్నాయి. తీస్తా బాగా. కానీ ఇది మరీ అన్యాయము. ఇందులో నేను లేకపోవటము. నేను కలిపి పచ్చడి రెడీ చేసాం. ఇప్పుడు టేస్ట్ చూడాలి కదా. ముందు మా మేడం తర్వాత చిన్నపిల్లలకి అంటే నాకు నేను ఎస్ ఎనర్జెటిక్ లేడీస్ చూడండి, 9 కుండల్లో అన్ని ఐటమ్స్ ఇచ్చి రెడీ పెట్టాము విత్ శారీస్ అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. మనకి లగాన్ షా వాళ్ళు శారీ స్పాన్సర్ చేశారు. థ్యాంక్ యూ. 5 కుండలు అవన్నీ మన ఎనర్జెటిక్ గ్రూప్. ఎస్ అది తీసినావా? చూడు. తీసుకుంటామా. సరే. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. నూతన సంవత్సర శుభాకాంక్షలు. Happy హ్యాపీ Ugali. ఉగాది. సో మనం ఇలాంటి సెలబ్రేషన్స్ ఇంకా ఎన్నో సెలబ్రేషన్ చేసుకోవాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటూ మన ఎనర్జెటిక్ గ్రూప్ నుంచి ఇలా సోషల్ సర్వీస్ 1 by 1 చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. ఎనర్జీ ఇలా ట్రెడిషనల్ గా ఉగాది చేసుకోండి, సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ. బై బాయ్. నెక్స్ట్ రంజాన్ సెలబ్రేషన్స్ వెళ్ళబోతున్నాము. అక్కడ కూడా ఇప్పుడు మీరు ధూమ్ధాం చెయ్యాలి అక్కడ కూడా. అలాగే ఉండాలి. ఎనర్జీ గ్రూప్ అంటేనే అదబ్బా పుష్ప తగ్గేదేలే. పుష్ప పని